ఐపీఎల్ మ్యాచ్లు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి. పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠగా కొనసాగింది. పంజాబ్ సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 222 పరుగుల సవాల్ను రాజస్థాన్ రాయల్స్ ముందుంచింది. అయితే రాజస్థాన్ రాయల్స్లో ముఖ్యంగా ఓపెనర్స్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ అనేది మొత్తం ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతొలగించింది. ఒక విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా 43 పరుగులు చేశాడు కేవలం 16 బాళ్ళలో. వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నంతసేపు కూడా బౌలర్లలో ఒక భయము, ఒక ఆందోళన కనిపించింది. అయితే అదే స్థాయిలో అటు జైస్వాల్ కూడా రాణించడంతో ఆయన 50 కూడా చేసుకోవడంతో మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ అనేది ఒక బెటర్ ఓపెనింగ్ చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఈ 2 వికెట్లు కోల్పోయాక రాజస్థాన్ రాయల్స్కు పంజాబ్ సూపర్ కింగ్స్ పైన పైచేయి సాధిస్తున్నా లేదా అని ఒక సందేహం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో చివరిలో వచ్చిన ఫెరీరా కూడా ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ ఏ తుఫాన్ అయితే సృష్టించాడో అదే తుఫాన్తో ఒక ముగింపు ఇచ్చి మొత్తంగా రాజస్థాన్ రాయల్స్కు ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఇదే మ్యాచ్లో హర్షదీప్ ఐపీఎల్ చరిత్రలోనే కేవలం 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి మొత్తంగా చెత్త పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు.